అటవీశాఖ భూమిలో అక్రమ రోడ్డు నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని పెద్ద అంబర్పేట్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ పాషబ్ జైహింద్ డిమాండ్ చేశారు. వనస్థలిపురంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఉన్నత వర్గానికి చెందిన ఓ వ్యక్తి షెడ్ కోసం 25 లక్షల వ్యయంతో రోడ్డు నిర్మిస్తున్నారని సెక్రటరీ తెలిపారు. ఈ రోడ్డును ఎందుకు ఆపడం లేదని అధికారులను ప్రశ్నించారు. గ్రామ ప్రజలకు ఒక న్యాయం, బడా వర్గాలకు ఒక న్యాయం అని ఆరోపించారు. ఫారెస్ట్ అధికారి సాయి ప్రకాష్ను వివరణ కోరగా ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకుంటామని పాషం తెలిపారు. జర్నప్పర్ గారు ఇద్దరికి ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత అది ఫారెస్ట్ ల్యాండ్, అందరికీ ఆడ పర్మిషన్ లేకుండా ఫారెస్ట్ ల్యాండ్ ఎట్లేస్తారు అని చెప్పేసి ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని జర్నప్ప గారు యాక్షన్ తీసుకొని మున్సిపల్ కమిషనర్ కావచ్చు, డిఈ గారు కావచ్చు, ఇద్దరికి ఇంటిమేషన్ ఇచ్చి అది ఫారెస్ట్ ల్యాండ్, మీరు ఎలాంటి నిర్మాణాలు జరపొద్దని చెప్పేసి ఆదేశం ఇచ్చిండు. కాంట్రాక్టర్గా ఒక్క మాటనండి, నేను నాకు గతం గురించి నాకు ముచ్చట్లేదు. నేను ఏం చెప్తున్నా, ఆ రోజు మీకు కాంట్రాక్టర్గా మీకు కూడా ఇంటిమేషన్ ఇచ్చారు, డిఈ గారు ఇచ్చారు. ఓవర్ క్లియరెన్స్ ఇచ్చారు. నేను అంటున్నా, ఫారెస్ట్ ఆఫీస్కు సంబంధించిన ల్యాండ్లో మున్సిపల్ నిధులతోటి సుమారు 25 లక్షల నిధులతోటి రోడ్డు వేస్తున్నని తెలవగా ఇట్టి విషయాన్ని ఆ రోజులో ఉన్న ఎఫ్ఆర్ఓ గారికి, జర్నప్ప గారికి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. వారు తక్షణమే స్పందించి పెద్దంబర్పేట మున్సిపల్ కమిషనర్ రవీంద్ర రెడ్డి గారికి, అదేవిధంగా డి శివానంద్ సార్ గారికి ఫోన్ చేసి మరీ చెప్పడం జరిగింది. ఆ ల్యాండు ఫారెస్ట్ ల్యాండు, దాంట్లో మీరు ఎలాంటి నిర్మాణాలు జరపొద్దు, తక్షణమే ఎలాంటి నిర్మాణాలు జరిపినా మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, మీరు అక్కడ తక్షణమే వర్క్ ఆపాల్సిందిగా కోరుచున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో అప్పుడు కమిషనర్ గారు ఆపడం జరిగింది. ఫారెస్ట్ ఆఫీస్కు సంబంధించిన ఈరోజు కంప్లైంట్ రిసీవ్ కావడం జరిగింది. మర్పల్లిలో కొంత ఫారెస్ట్ ల్యాండ్లో అక్రమంగా రోడ్డు వేసినారని చెప్పేసి దాని మీద ఇప్పుడు అండర్ ఎంక్వైరీ నడుస్తున్నది. ఫర్దర్గా మేము మా బౌండరీ డిమార్కేషన్ చూసుకున్నాక మా బౌండరీలో పడితే వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈరోజు